తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఎందుకంటే తమ చేతగాని ఒక వైఫల్యం అంటే తమ చేతగాని తనాన్ని భారతీయ జనతా పార్టీ మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇటువంటి సమస్యనే రాలేదు. ఈ రోజు రైతులు రోడ్డు ఎక్కుతున్నారు యూరియా కోసం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన వైఫల్యం మాత్రమే ఇది. వాళ్ళు ఏదైతే వచ్చినటువంటి యూరియా పక్కదారి పడుతున్నా బ్లాక్ మార్కెట్ కు పోతున్నా వారు ఏమాత్రం కూడా దానిపైన దృష్టి పెట్టకుండా మానిటరింగ్ చేయకుండా ముందే యూరియా కొరత ఉందనేటటువంటి విధంగా మంత్రి మాట్లాడటము, దాంట్లో ఎక్కడి వాడు అక్కడ యూరియాని బ్లాక్ మార్కెట్ గా తరలించడము, దాని కొరత సృష్టించడము, ఇవన్నీ కూడా ఒక డ్రామాటిక్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ చేస్తా ఉంది. టీఆర్ఎస్లు కావాలని ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా రైతులను రెచ్చగొట్టి ధర్నాలు చేపిస్తారు. కాబట్టి నాయకులారా మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మా చంద్రశేఖరరావు ఉండగా మంచిగా వచ్చింది యూరియా, రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తలేదు అనేటోళ్ళందరికీ నేను చెప్పిన మాట ఏంటంటే అప్పటి మీ బాబు అయినా ఇప్పటి మీ అన్న అయినా ఎవరికైనా యూరియా ఇచ్చేది మేమే తెచ్చేది మేమే. ఆపరేషన్ సింధూర్ వల్ల కొంచెం ఇబ్బందులు అవుతున్నమాట వాస్తవం. ఒక 4 రోజులలో మిగతా విషయాలన్నీ సర్దుకుంటే అందరికి యూరియా సకాలంలో అందించేందుకు ప్రయత్నం చేస్తాం. చైనా నుంచి ఎప్పుడు మనకు పెద్ద చాలా బండి పెట్టుకొని జనరల్ గా రామగుండం ఎరువుల కర్మాగారం ఇట్ట తయారయ్యేవే మీరంతా.